ఎక్కడ మీరు మహిళల గురించి ఆలోచించలేదా? లేకపోతే ఏదైనా చెప్పొచ్చు, ప్రభుత్వం మాది, మా ఇష్ట ప్రకారంగా మేము చెయ్యొచ్చు అని చెప్పి మీరు ఏ విధమైన మాటలు మాట్లాడుతున్నారు? అలాగే మరి ఏబిఎన్ రాధాకృష్ణ గారు మాట్లాడింది కరెక్ట్, మరి మేము మాట్లాడేది తప్పు అని చెప్పుకుంటా ఉన్నారు. ఒక మాట చెప్తాను చూడండి. ఆ రోజు సాక్షి టీవీ మీద ప్రతి ఒక్క టీడీపీ గూండాలు వచ్చినప్పుడు మీరేమయ్యారు? పోలీసులు లా అండ్ ఆర్డర్ ఏం చేశారు ఆ రోజు? సాక్షి టీవీ తగలబెట్టేటప్పుడు చేసేటప్పుడు. ఈ రోజు మేము శాంతియుతంగా నిరసన చేయడానికి ఇక్కడికి వస్తే మీరు పోలీసులతో మరి ఇక్కడ లాఠీ చార్జీలు అలాగే ఆపటానికి చేయడానికి చేశారు. ఏ విధమైన పాలన చేస్తున్నారు? ప్రజలకి మహిళలకి రక్షణ ఇవ్వలేని పోలీసులు ఈ రోజు మమ్మల్ని ఆపటానికి మరి ఇక్కడ అందరూ వచ్చారు. మేము శాంతియుతంగా నిరసన చేయడానికి వస్తే మీరేమో ఇక్కడ మమ్మల్ని ఆపటానికి, మేము ఇక్కడ చేయడానికి ఒకటే చెప్తున్నాను, మీరు చేతకాని ప్రభుత్వం అని చెప్పి మీరు చేతల్లో చూయించారు. అలాగే మాటల్లో మీ ఏబిఎన్ ఛానల్ ద్వారా ప్రజలకి అబద్ధపు మాటలు, అబద్ధపు హామీలు, మరి నీచ నికృష్టమైన మాటలతో మరి ప్రజల్ని, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కించపరిచే విధంగా ఉంది. నేను ఒకటి అడుగుతాను, మరి గతంలో 31వ తారీఖున అంబటి రాంబాబు గారి ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు 7 గంటలు మేము లోపల ఎంత ఇబ్బంది పడ్డాం, దానిలో కూడా మహిళలు అందరూ ఉన్నాం. మరి మీ పోలీసులు ఆ రోజు ఏం చేశారు? మరి ఆ రోజు మీరు సువ్వలతో, రాళ్లతో, కత్తులతో వచ్చినప్పుడు పోలీసులందరూ ఏం చేశారు? ఆ రోజు మీకు గుర్తు రాలేదా? లా అండ్ ఆర్డర్ లేకపోతే లోపల ఉంది జనాలని మీకు అర్థం కాలేదా? ఈ రోజే మీరు ఏబిఎన్ ఆఫీస్ ని కాపాడడానికి మీరు ఏ విధంగా ఇక్కడ అంతా గుంపుగా వచ్చారు? ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా మూల్యం చెల్లిస్తారు, ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యత వహించాలి. ఖచ్చితంగా ఏబిఎన్ రాధాకృష్ణ బయటికి రావాలి, క్షమాపణ ప్రతి ఒక్క మహిళకి చెప్పాలని చెప్పి తెలియజేస్తున్నాను.